శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి పద్మా దాశరథి గారు రాసిన 'జీవన గమనం' అనే నవల ఆఖరి భాగం 12వ భాగాన్ని విందాం. ముందు భాగాల లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. తప్పకుండా వాటిని విని, ఈ ఆఖరి భాగాన్ని కూడా విని, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. లత చెవులు అలా పట్టుకొని నా వైపు చూడగానే నేనొచ్చినట్టు అమ్మ వాళ్ళకి చెప్పింది తనే అని నాకర్థమైపోయింది. నాకు తెలియకుండా ఎప్పుడు ఫోన్ చేశావు లత? రాత్రి నాతో పాటే పడుకున్నావుగా అని దాన్ని కొట్టడానికన్నట్టు చెయ్యెత్తాను. దాన్ని బెదిరించి ఆశ్చర్యంగా అడిగాను. నా చేతి దెబ్బ నుంచి తప్పించుకోవడానికి కుడివైపుకు వంగి తలకు తన 2 చేతులు అడ్డు పెట్టుకుంది లత. నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు సవి. తెల్లవారుజామున 4 గంటలకే మెలకు వచ్చేసింది. ఇక ఉండబట్టలేక ఆంటీకి, అంకుల్‌కి ఫోన్ చేసేశాను. ఇది నీకు రివర్స్ సర్ప్రైజ్ అనుకో అంటూ నవ్వులు చిందిస్తూ అంది. ఇంతలో మా లలిత పిన్ని వచ్చింది. తన చేతిలో ఉప్పు, పెద్ద కొబ్బరికాయ ఉన్నాయి. అమ్మా, లలిత పిన్ని కలిసి నాకు ముందు ఉప్పుతో దిష్టి తీశారు. ఆ తర్వాత కొబ్బరికాయను నా తల దగ్గర్నుంచి పాదాల వరకు 3 సార్లు దిగదుడిచి పనబ్బాయితో గేటుకు ఎదురుగా పగలగొట్టించారు. అమ్మ నన్ను కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మంది. నేను ఆ పని చేశాక అందరూ నన్ను దేవుడి గది దగ్గరికి తీసుకుని వెళ్లారు. అమ్మవారి ముందు నాతో దీపారాధన చేయించారు. ఇక నువ్వు ఆశయం లక్ష్యం అంటూ మాకు దూరంగా ఉంటే మేము భరించలేం సవితా. కర్నూలులో నువ్వు కనపడే వరకు అనుక్షణం నరకం చూశాం. గోకుల్ వచ్చి నువ్వు తమ దగ్గర ఉన్నావని చెప్పిన తర్వాత నుంచి కొంత సంతోషం కలిగినా కొత్త దిగుళ్ళు పుట్టుకొచ్చాయి. నువ్వు ఎలా ఉన్నావు, కడుపు నిండా తింటున్నావో లేదో, డబ్బు పొదుపుగా ఖర్చు చెయ్యాలని డొక్కమాడ్చుకుంటున్నావేమో అని ప్రతి క్షణం నీ ఆలోచనల్లోనే బ్రతికాం. నిన్ను ఇందిరగారింట్లో కళ్ళారా చూశాక నువ్వు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండడం చూశాక మాకు మనసు కుదుటపడింది. ఇక నీ వియోగం మేము భరించలేం సవి. కావాలంటే మమ్మల్ని నీతో పాటు అమెరికా తీసుకువెళ్ళు అంటూ చిన్నపిల్లల్లా మాట్లాడారు అమ్మా నాన్న. అవును సవి, నువ్విలా మా అందరికీ దూరంగా ఉండడంతో ఆ నివాస్‌గాడి సంగతేమో కానీ నీకు నువ్వు శిక్ష వేసుకున్నావు. వాడితో పాటు మాకు శిక్ష విధించావు. ఇక నువ్వు మాకు దూరం అవ్వడానికి మేము ఒప్పుకోం. నువ్వు ఇక్కడే ఉండి నీ మనసుకు తోచిన పని చెయ్యి అంటూ నాన్న కూడా తేల్చి చెప్పేశారు. వాళ్ళ మాటలకి నాకు కూడా మనసు కరిగిపోయింది. మా అమ్మ పక్కనే కూర్చొని ఆవిడ భుజం మీద తల పెట్టుకుని మెడ చుట్టూ చేతులు వేసి కూర్చున్న నేను ఆ క్షణంలో పసిపిల్లనైపోయాను. ఇంతలో వంటావిడ గిరిజగారు అందరికీ వేడివేడి కాఫీలు తెచ్చారు. ఎలా ఉన్నారు పాపగారు? అయినా ఇంత పని చేశారెందుకు? తప్పు కదూ! ఇప్పుడైనా ఇంటికొచ్చి మంచి పని చేశారు. అందరూ లేస్తే టిఫిన్ పెట్టేస్తాను. టైం చూసుకున్నారా? అంటూ నా బుగ్గలు నిమురుతూ అన్నారు. నేను అప్పుడు టైం చూశాను. బాబోయ్! అప్పుడే 9 గంటలయిపోయింది. నేననుకున్న ప్లాన్ ప్రకారం అమ్మానాన్నలను తీసుకుని 10 గంటలకి అంతా కలిసి లద్దగిరి వెళ్దామని. ఇందిరా ఆంటీని, గోకుల్‌ని కలుసుకుందాం అనుకున్నాను. వాళ్ళని చూడడానికి నా మనసు తహతహలాడిపోతోంది. నాన్నా, టిఫిన్ చేసేసి మీరు తొందరగా రెడీ అయితే వెంటనే అందరం లద్దగిరి వెళ్దాం. ఇందిరా ఆంటీని చూడాలని చాలా కోరికగా ఉంది అన్న నా మాటలకి అమ్మానాన్నలిద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఇద్దరి మొహంలో చిరునవ్వు. వచ్చి రాగానే మళ్ళీ ప్రయాణమా? నువ్వీ రోజంతా ఇక్కడ మనింట్లో ఉండమ్మా. మాకు తనివి తీరుతుంది. అందరం కలిసి రేపొద్దున్నే బయలుదేరి లద్దగిరి వెళ్దాం. ఏమంటావ్? అంటూ అమ్మ నా మొహంలోకి చూస్తూ అడిగింది. నాకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. నాకు అమ్మానాన్నలని చూడాలని ఎంత తపనగా అనిపించిందో, ఇందిరగారిని, గోకుల్‌ని చూడాలని అంతకన్నా ఆదుర్దాగా ఉంది. కానీ ఎలా చెప్పడం? ఎటూ చెప్పలేక, ఏమీ చెప్పలేక తలదించుకున్నాను. నా మొహం చూసి బాబాయికి జాలేసింది కాబోలు. అలాగేరా తల్లీ! పద ముందు అందరం టిఫిన్ చేద్దాం. నీకు ఇష్టమని గిరిజమ్మగారు ఈరోజు నేతి పెసరట్టు చేశారు. నా భుజాల చుట్టూ తన కుడిచేయి వేసి చెప్పాడు బాబాయి. నా మనసు ఎగిరి గంతులు వేసింది. ఆ సంతోషం మొహంలో ప్రతిఫలించకుండా జాగ్రత్త పడుతూ లేచాను. అందరం భోజనాల గదిలోకి వెళ్ళాం. ఇదేమిటి? ఎవరక్కడా? 20 మంది కూర్చొని భోజనాలు చెయ్యగల అతి పొడవైన మా డైనింగ్ టేబుల్‌కి ఒకవైపు చివరి 3 కుర్చీల్లో కూర్చున్న ఆ వ్యక్తులు ఎవరు? ఒకసారి కళ్ళు నులుముకొని చూశాను.
ఇంకెవరు? ఇందిరగారు, జగన్నాథం గారు. వారి పక్కనే కుర్చీలో కాస్త వెనక్కి వాలి, పెదవుల మీద ఆత్మీయపూర్వకమైన సన్నటి చిరునవ్వుతో నా వైపే చూస్తున్న ఆ వ్యక్తి ఎవరు? గోకుల్ కదూ! అవును, గోకులే. ఇంతకు పూర్వం గోకుల్ టీషర్ట్ వేసుకుని కొద్దిపాటి నిర్లక్ష్యం పొడసూపేలా యువతకు ప్రతీకగా కనిపించాడు. ఇప్పుడో తెల్లటి షర్ట్ని నీట్గా టక్ చేసుకుని, తన రెండు చేతులు డైనింగ్ టేబుల్ మీద కలిపి పట్టుకుని నా కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నాడు. వయసు తెచ్చిన హుందాతనం అతని మొహంలో స్పష్టంగా తెలుస్తోంది. రెప్పవేయకుండా నావైపే చూస్తున్నాడు. అతని చూపులతో నాలోంచి ఏదో భాగాన్ని అతను తీసేసుకుంటున్నాడు అనిపించింది. నేను అతడి మొహం మీద నుంచి చూపులు తిప్పుకోలేకపోతున్నాను. పక్కనుంచి లత నా చెయ్యి పట్టుకుని అరచేతిలో సన్నగా గిల్లింది. అప్పుడు ఈ లోకంలోకొచ్చాను. కాస్త తడబాటు కలిగింది. అప్పటికే ఇందిరగారు కుర్చీలో నుంచి లేచి నా వైపు అడుగులు వేస్తున్నారు. నేను ఆవిడ దగ్గరకు చిన్న పరుగు తీసి చేరుకున్నాను. ఆవిడ చేతుల్లో ఒరిగిపోయాను. ఆవిడ నన్ను తన గుండెలకి హత్తుకున్నారు. నా కళ్ళల్లో నిలిచిన నీటిని చూపుడు వేలితో తుడిచారు. ఆవిడ కళ్ళల్లో కూడా నీళ్లే, కన్నీరు. కొన్ని సమయాల్లో మన బలహీనతగా కాదు, గొప్ప వరంగా మారుతుంది. కన్నీరు మనసులోని ఎన్నో దిగుళ్లను, చింతలను కడిగేస్తుంది. అలాగే మాటలలో చెప్పలేని సంతోషాన్ని వ్యక్తపరచగలదు. సాధించావు సవిత. నిన్ను చూస్తే పరాయిదాన్ని అయిన నాకే ఇంత గర్వంగా ఉంటే, ఇక నీ కన్నవాళ్లకు ఇంకెంత సంతోషంగా ఉంటుందో కదా! అమ్మవారి ప్రసాదినిలాగా విజయంతో వెనక్కు తిరిగొచ్చావమ్మా. ఆకాశమే ఎల్లలుగా ఎదిగి చూపించావు. సుఖంగా, సంతోషంగా ఉండు. నన్ను తన పరిష్వంగంలోనే ఉంచుకొని ఆత్మీయతను రంగరించి అంటున్న ఆవిడ మాటలు నాకు చెవుల్లో సంగీతంలా వినబడుతున్నాయి. అలా అనకండి చెల్లాయ్. ముక్కూ మొహం తెలియని పరాయి ఆడపిల్ల. మనకెందుకొచ్చిందిలే అని వదిలేయకుండా సవితను ఆదుకోవడమే కాక సరైన సమయంలో దిశానిర్దేశం చేసి మార్గదర్శకులుగా నిలబడ్డారు. ముఖ్యంగా గోకుల్ అందించిన తోడ్పాటు మేము ఈ జన్మకి మర్చిపోలేంది. మీ తోడ్పాటుతోనే అది ఇంతలా ఎదిగింది. కన్నది మేమే అయినా సవితకు మీరే తల్లిదండ్రులుగా వ్యవహరించారు అంటూ రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ అన్నారు నాన్నగారు. నేను గోకుల్తో సూటిగా ఏమీ మాట్లాడలేకపోతున్నాను. చూపులకే భాష ఉంటే అవి ఎన్ని ఊసులు చెప్తాయో అనిపించింది నాకు. అప్పుడు చూశాను, గోకుల్ పక్కనే బుద్ధిగా నిలబడి ఉన్న 3-4 ఏళ్ల పసివాడిని. నాకు షాక్ తగిలినట్టయింది. సంతోషంతో నాట్యం చేస్తున్న మనసు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ బాబెవరు? గోకుల్‌కి ఏమవుతాడు? గోకుల్ మోకాలు మీద చెయ్యి వేసి అతన్ని ఆనుకొని నిలబడి అమాయకంగా అందరివైపు చూస్తున్న ఆ పసివాడు ఎవరు? గోకుల్లాగానే చామన ఛాయలో కళకళలాడే మొహంతో ముద్దులు మూటగడుతున్నాడు. ఒకవేళ గోకుల్ కొడుకు కాదు కదా? గుండె కొట్టుకోవడం ఒక్కసారిగా ఆగిపోయింది. ఆకాశం అంత ఎత్తు నిర్మించుకున్న సుందర సౌధాలు నిశ్శబ్దంగా నేలకూలుతున్నాయి. ఆ అలజడి నాకు మాత్రమే తెలుస్తోంది. ఒకే ఒక్క నిమిషం కాల వ్యవధిలో నన్ను నేను కూడదీసుకున్నాను. గోకుల్ని పెళ్లి చేసుకోవద్దని తను కోరలేదు కదా! పెళ్లి చేసుకున్నా తనకు తెలియజేయవద్దని మాత్రమే చెప్పింది. అతని మనసుకి దగ్గరైన అమ్మాయి ఎవరో తారసపడుంటుంది. తన జీవితంలోకి ఆహ్వానించి ఉంటాడు. నేను నా బాధని, షాక్‌ని బయటపెట్టకూడదు. నార్మల్‌గానే కనపడాలి. క్షణాలలో ఇన్ని సంవత్సరాల నా ఉద్యోగ అనుభవం, నలుగురిలో మెలిగిన నా సంస్కారం, నా మొహంలోకి ప్రసన్నతను, సంతోషాలతో కూడిన చిరునవ్వుని ఆవహింపజేశాయి. జగన్నాథంగారు కూర్చున్న కుర్చీ దగ్గరకు వెళ్ళి ఆయనకు నమస్కారం చేస్తూనే, ఎలా ఉన్నావు గోకుల్ అని నేనే ముందు పలకరించాను. అతని పెదవులపై చిరునవ్వు అలాగే ఉంది. తనదైన శైలిలో తమాషాగా కళ్ళు మూసి తెరుస్తూ బాగున్నాను అనే అర్థం వచ్చేలా తల ఊపాడు. తన పక్కనే ఉన్న పసివాడి భుజాల మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు. నా మనసు ఏదో తెలియని భావంతో నలిపేసినట్లయింది. అయితే గోకుల్‌కి నేనంటే ప్రత్యేకమైన ఫీలేదీ లేదా? తన పట్ల ప్రేమ, అనురాగం వంటి భావనలు ఏవీ లేవా? తనే అవి ఉన్నట్టుగా ఊహించుకుందా? నివాస్ విషయంలో పొరపడినట్లే గోకుల్ విషయంలోనూ జరిగిందా? ఒక్కసారిగా నాకు మా అమ్మానాన్నలను కలిసిన సంతోషం మటుమాయమయింది. నా కళ్ళ ముందు అందరూ నా రాక గురించిన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ సరదాగా సందడిగా ఉంటే
నాకు అక్కడి నుంచి దూరంగా, నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళాలనిపించింది. మొహం మీద తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో నేను వెళ్ళి గోకుల్‌కి ఎదురుగా అమ్మ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాను. గోకుల్ నా వైపు చిరునవ్వుతో అలాగే చూస్తున్నాడు. నేను అతని చూపులను తప్పించుకుంటున్నాను. నా మనసంతా చేదుగా ఉంది. గిరీష్, ఆంటీకి నమస్తే చెప్పు అంటూ ఆ పసివాడి 2 చేతులు నమస్కార భంగిమలో కలుపుతూ అన్నాడు గోకుల్. వాడు తన చిట్టి చేతులు 2 నా వైపు చాపుతూ ముద్దుగా నమస్తే అన్నాడు. వాడు పెట్టిన ఆ భంగిమకు నాకు చాలా ముచ్చటేసింది. నా వైపు రమ్మని సైగ చేశాను. గోకుల్ ఒడిలో నుంచి జారి నా వైపు బుడ్డి బుడ్డి అడుగులు వేస్తూ వచ్చాడు. వాడిని ఎత్తి ముద్దుగా నా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను. బాబు వాళ్ళ మమ్మీని తీసుకురాలేదా అని గోకుల్ వైపు ప్రశ్నార్థకంగా అడిగాను. బాబు వాళ్ళ అమ్మని నేను తేవడమా? ఆశ్చర్యంగా నా వైపు చూస్తూనే సడన్గా నా మనసులో భావం అర్థమైనట్టు మొహం పైకెత్తి పకపకా నవ్వాడు గోకుల్. నాకేమీ అర్థం కాలేదు. నేనడిగిన దానిలో తప్పేముంది? ఇందిరగారు, జగన్నాథంగారు, చివరికి అమ్మానాన్నల మొహం మీద కూడా చిరునవ్వు తొంగి చూస్తోంది. నాకు విసుగ్గా అనిపించింది. చిరాగ్గా కూడా అనిపించింది. తల వంచుకొని నా ముందర ప్లేటులో ఉన్న పెసరట్టుని తినడం మొదలు పెడదామని ప్లేటులో చెయ్యి పెట్టాను. గోకుల్ నాకు కోపం వచ్చినట్టు గ్రహించాడు. తన నవ్వు ఆపుకుంటూ, గిరీషు నా కొడుకని భావిస్తున్నట్టున్నావు సవి. కాదు. నిన్ను కాపాడిన దేవత సులోచనమ్మ మనవడు. వీడు మా వెంటెందుకొచ్చాడో తర్వాత చెప్తాను. నేనింకా పెళ్లి చేసుకోలేదు. ఎవరూ నాకు వాళ్ళ పిల్లనిస్తామని ముందుకు రాలేదు అంటున్న అతని మాటల్లో, నవ్వులో చిలిపితనం ఉట్టిపడుతోంది. గిరీష్ గోకుల్‌కి ఏమీ కాడు. గోకుల్ ఇంకా పెళ్లి చేసుకోలేదు అనగానే నా మనసు ఉవ్వెత్తున ఎగసిపడింది. గోకుల్ చుట్టూ నా మనసు అల్లుకున్న ఆశలు సజీవంగా ఉన్నాయి. అంతేకాదు, అవి పుష్పించి ఫలించాయి కూడా. నేను నా సంభ్రమాన్ని దాచుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకు నువ్విప్పటివరకు పెళ్లి చేసుకోలేదు గోకుల్? సూటిగా అడిగాను. చెప్పానుగా, నాకెవ్వరూ పిల్లనివ్వడానికి ముందుకు రాలేదని అన్నాడు గోకుల్. గోకుల్, నేను సీరియస్‌గా అడుగుతున్నాను. సరిగ్గా చెప్పు అన్నాను. నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. కానీ ఆ అమ్మాయి కాస్త మొద్దుది. తను కూడా నన్ను ఇష్టపడిందో లేదో తెలియట్లేదు. నేనంటే తనకు ఇష్టం ఉందనో, లేదనో ఆ అమ్మాయి చెప్పేస్తే నేను నా దారేదో చూసుకుంటాను మరి అంటున్న అతని కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి. ఆ అల్లరి అతని మొహమంతా పాకింది. ఇక నేను నిలవలేకపోయాను. నా ఒడిలో ఉన్న గిరీష్‌ని నా పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాను. లేచి నిటారుగా నిలబడి సూటిగా గోకుల్ వైపు చూస్తూ అడిగాను. గోకుల్, ఇక నాకు దాపరికాలొద్దు. అందరి ముందు నా మనసు స్పష్టంగా విప్పి చెప్పేస్తున్నాను. నువ్వు ఇష్టపడిన అమ్మాయిని ఒకవేళ నేనే అయితే నువ్వంటే నాకు చాలా ఇష్టం. కాదు కాదు, అంతులేని ప్రేమ ఉంది. గోకుల్, ఎన్నోసార్లు నీ ముందర నా మనసు విప్పి చెప్పేయాలి అనిపించింది. కాని పరిశుభ్రమైన నేల మీద పడిన యాసిడ్ మరకలాగా నా జీవితం మీద నివాసపరచిన నీలినీడ అలాగే ఉంది. నీ మనసులో నా పట్ల ఉన్నది జాలా, అయ్యో పరాయి ఆడపిల్లే అనే బాధ్యత, లేక ప్రేమ అన్నది తెలుసుకోవడం నాకు నిజంగానే చేతకాలేదు. నేను నీ పట్ల నా ప్రేమను వ్యక్తపరచి, ఒకవేళ నువ్వు నన్ను నిరాకరించటం జరిగితే నేను తట్టుకోలేకపోయి ఉండేదాన్ని గోకుల్. మరోసారి భంగపాటుని భరించటానికి నేను సిద్ధంగా లేను. పైగా ఆ నివాస్ పట్ల పగ, ప్రతీకార భావాలతో గాయపడిన నా మనసు అప్పుడు రక్తాన్ని స్రవిస్తోంది. ఆ స్థితిలో నేను నా మనసు విప్పి చెప్పలేకపోయాను. అతి ప్రయత్నం మీద నీకు దూరంగా ఉన్నాను గోకుల్. ఇన్ని సంవత్సరాల పాటు నన్ను నేను క్షణం కూడా ఖాళీగా ఉంచుకోకుండా 10 చేతులతో పనిచేశాను. నీ పట్ల ఉన్న ఆ ప్రేమ పెరిగి కొండంతై నా మనసంతా ఆక్రమించేసింది. ఇక నేను సంపాదనే ముఖ్య లక్ష్యంగా కాకుండా నలుగురికి, ముఖ్యంగా నాలాంటి అమాయకత్వంతో జీవితంలో మోసపోయిన ఆడపిల్లలకి ఉపయోగపడే పని ఏదన్నా చెయ్యాలని అనిపించింది. దానికి నీలాంటి సమర్థులైన వారి అండ నాకు చాలా చాలా అవసరం. నేనంటే నీక్కూడా ప్రేమలాంటి భావన ఉంటే నన్ను పెళ్లి చేసుకో గోకుల్ అంటున్న నా మాటలలో తడబాటు లేదు, సిగ్గుపడలేదు. నిస్సంకోచంగా అతని మొహంలోకి, సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పాను.
నా మాటలను ఒక అల్లరి చిరునవ్వుతో వినడం మొదలుపెట్టిన గోకుల్ క్రమేపీ నా చూపులతో తన చూపులు ముడివేసి రెప్పవాల్చకుండా చూస్తూ అక్షరం పొల్లుపోకుండా విన్నాడు. నేను చెప్పడం పూర్తి కాగానే కుర్చీలో నుంచి లేచి కుర్చీని వెనక్కి తోసి నా దగ్గరికి ఒక్క అంగలో వచ్చినట్టొచ్చాడు. నా పక్కకొచ్చి నా చెయ్యిని అపురూపంగా అందుకున్నాడు. చెయ్యి పట్టుకొని నన్ను 4 అడుగులు వేయించి డైనింగ్ టేబుల్ నుంచి కొద్దిగా ఎడంగా అందరి ముందుకు తీసుకొచ్చాడు. సవితా, ఇదిగో ఈ మాటలనే నేను నీ నుంచి ఆశించాను. అనేక సందర్భాల్లో నేను నీ పట్ల ప్రేమ భావనను వ్యక్తం చేసినా నువ్వు దానిని స్వీకరించే పరిస్థితుల్లో లేవు. నాకు నీ పట్ల ఉన్నది ప్రేమ, జాల అనే దాని గురించి నీకు పూర్తి స్పష్టత లేదు. పైగా నీలో నీకు తెలియని న్యూనతాభావం ఏర్పడింది. ఒక నయవంచకుడి చేతులలో మోసానికి గురైనంత మాత్రాన నీ వ్యక్తిత్వం, ఆత్మస్థైర్యం కోల్పోయి నీ మీద నీకు నమ్మకం లేని పరిస్థితుల్లో నిన్ను దగ్గర చేసుకోవడం నాకు ఇష్టం లేదు సవి. ప్రేమ ఏర్పడడం అనేది ప్రకృతిలో పువ్వు వికసించటం జరిగినంత సహజంగా, అందంగా జరగాలి. ప్రేమ, ఆకర్షణ రెండూ వేరువేరు కాదు సవి, కలిసే ఉంటాయి. ప్రేమ ఉన్న చోట తప్పకుండా ఆకర్షణ ఉంటుంది. ఒక్క ఆకర్షణ మాత్రమే ఉంటే అదసలు ప్రేమ కానే కాదు. నీ మనసులోని సర్వ సంకోచాలు పోయి నీ అంతట నువ్వు నా జీవితంలోకి వసంత సమీరంలాగా ఎప్పుడు అడుగు పెడతావా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఇక నీ చెయ్యి వదలను. ఆ నివాస్ పతనం, పగ ఇక మనకు అప్రస్తుతాలు. నిజానికి వాడు ఎక్కడైనా ఎప్పుడైనా కనపడితే నేను వాడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నీలాంటి జాతి వజ్రాన్ని గాజుపూసలా భావించి చేజార్చుకున్న దౌర్భాగ్యుడు వాడు. తలమీద పెట్టుకొని పూజించవలసిన సౌగంధికా పుష్పాన్ని నేలమీద కాలరాయబోయిన మూర్ఖుడు అతను. ఈ క్షణం నుంచి నీ ప్రతి ఆశయం కోసం వేసే అడుగులు మన ఇద్దరివి అయ్యుండాలి అంటూ నా భుజం చుట్టూ చేయి వేసి నా మొహం మీద జీరాడుతున్న జుట్టుని ప్రేమగా వెనక్కి సర్దుతూ చెప్పాడు. నా మనసులో వెన్నెల సోనలు. అతని మాటలు తేనెల ధారల వలె నాలో అణువణువున జీవచైతన్యాన్ని నింపుతున్నాయి. అతని భుజం మీద తలవాల్చి అలాగే సేదతీరుతున్నాను. ఆ క్షణం అజరామరమై నా మదిలో శాశ్వతంగా ఫ్రేమ్ కట్టేసుకుంది. ఇటు ఇందిరగారు, అటు మా అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు జారువారుతున్నాయి. నాన్నగారు మా ఇద్దరినీ తనివితీరా చూసుకుంటున్నారు. బాబాయ్ ఒకవైపు నుంచి లేచొచ్చి మా ఇద్దరినీ కూర్చోబెట్టాడు. నాకు పువ్వుల పడవలో తేలిపోతున్నట్టుంది. జీవిత సాఫల్యం ఇంత తీయగా ఉంటుందా? నిరీక్షణ ఫలితం ఇంత హృద్యంగా ఉంటుందా? ఇంతలోనే నాకు అసలు విషయం గుర్తొచ్చింది. అవును, గిరీష్ సులోచనమ్మ మనవడా? మీ ఇంట్లో ఎందుకున్నాడు? సులోచనమ్మ ఏది? తనెలా ఉంది? అసలు సులోచనమ్మ మీకెలా తెలుసు? ఇక్కడికి తనెందుకు రాలేదు? వరసగా ప్రశ్నలడిగేశాను. గోకుల్ సచ్చాన్రా దేవుడా అన్నట్టు నెత్తిన చెయ్యి పెట్టుకున్నాడు. అలా వరసపెట్టి సునామీలోగా ప్రశ్నలు కురిపిస్తే మేం కొట్టుకుపోతాం సవిత. ఒకదాని తర్వాత మరొకటిగా ఒక్కో ప్రశ్న మెల్లగా అడిగితే వివరాలు చెప్తాం. అవును, ఈ గిరీష్ సులోచనమ్మ మనవుడే. సులోచనమ్మ క్షేమంగా ఉంది. సరేనా? ఇక తర్వాతి ప్రశ్న సంధించు అంటూ గోకుల్ నవ్వుతున్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. పై పెదవి నొక్కిపెట్టి అతని వైపు కోరగా చూశాను. హబ్బే, ఈ చూపులకి బెదిరే రకమా అతను? ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ అంటూ నన్ను వెక్కిరిస్తూనే అన్నాడు. అమ్మా నాన్నలు కూడా అతని అల్లరిని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఇందిరగారే రంగంలోకొచ్చారు. ఒరేయ్ గోకుల్, నీ గోలింక ఆపుతావా? ఇన్నేళ్ల తర్వాత ఆ పిల్ల జరిగిన విషయాలన్నీ తెలుసుకోవాలని అంత ఆతృతగా అడుగుతుంటే కోతిలాగా నీ అల్లరేంటి? నే చెప్తా విను సవితా. ముందు సులోచనమ్మ మాకెలా తెలుసు అని కదా నీ సందేహం? నువ్వు నాగ్పూర్కి వెళ్ళాక గోకుల్ సులోచనమ్మని కలిశాడు. తన ద్వారా కూడా నివాస్ ఇంట్లో జరిగింది మొత్తం తెలుసుకున్నాడు. పోలీసులకి మొదట సులోచనమ్మ చెప్పిందంతా అబద్ధం అని వాళ్ళ కుల పెద్దల ద్వారా కూడా సులోచనమ్మ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారట. సులోచనమ్మ వాళ్ళ ఒత్తిళ్లకి లొంగకపోగా వాళ్ళు తన మీద ఒత్తిడి చేస్తున్న విషయాన్ని కూడా పోలీసులకి చెప్పింది. ఆ తర్వాత సులోచనమ్మ వారికి దూరంగా బంధువుల దగ్గర ఉంటోంది. గిరీష్ సులోచనమ్మ మనవడు. 2 సంవత్సరాల క్రితం సులోచనమ్మ కూతురు చనిపోయింది. అల్లుడు వేరే పెళ్లి చేసుకున్నాడు. సులోచనమ్మ గిరీష్ని తనతో తెచ్చుకుంది.
కానీ వయసు మీద పడడం వలన తను ఏ పని చెయ్యలేకపోతోంది. దాంతో గిరీష్‌ని మేము తీసుకొచ్చాం. లద్దగిరిలోనే చదివిస్తున్నాం. ఈరోజు ఇంకా సేపట్లో సులోచనమ్మ కూడా నీకోసం రాబోతోంది అంటూ ఇందిరగారు వివరంగా చెప్పారు. వాళ్ళ కుటుంబాన్ని చూస్తే నాకు ఎప్పుడూ ఆశ్చర్యమే. మనుషులకి డబ్బు సహాయం చేస్తే చాలు, అదే చాలా గొప్ప విషయం అనుకుంటాం. కానీ వీళ్ళు బాధ్యతంటే ఆర్థికపరమైన బాధ్యతే కాదు, నైతికపరమైన బాధ్యతను కూడా స్వీకరిస్తారు. అది కూడా ఎలాంటి కంప్లెయింటు లేకుండా మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు. జగన్నాథం గారు చెప్పారు. ఈ మధ్య ఇందిర ఒక పని చేసిందమ్మా. ఒక 10 మంది తెలివైన బీద విద్యార్థులకు మా ఊళ్ళోనే ఉచితంగా వసతి, భోజనం, చదువు మొదలైన ఏర్పాట్లను చేసింది. దానికోసం ఒక ఇల్లు తీసుకుంది. నువ్వు ప్రతి నెల నీ అప్పుకు జమ చేయమని పంపిన డబ్బుని తను ఈ ఖర్చులకి వినియోగించింది. గిరీష్ కూడా అక్కడే ఉండి చదువుకుంటున్నాడు. అందరిలోకి పసివాడు కావడంతో మా ఇంట్లోనే ఎక్కువ ఉంటాడు. ఈరోజు సులోచనమ్మ కూడా ఇక్కడికొస్తోంది కాబట్టి వీడిని మాతో తీసుకొచ్చాం అన్న మాటలు విన్నాక విషయమంతా మంచు విడినట్టు విడిపోయింది. నా మనసంతా సంభ్రమంతో, సంతోషంతో నిండిపోయింది. నా చుట్టూ ఇందరు శ్రేయోభిలాషులుండగా, నా కోసం అనుక్షణం తప్పించే మంచి మనసులు ఇన్ని ఉండగా, నన్ను మించిన అదృష్టవంతురాలు ఇంకెవరుంటారు? ఆ నివాస్ పరిచయం నా జీవిత వికాసానికి ఇంతగా దోహదం చేసిందన్నమాట. ఇంతలో లత అంది. ఇదంతా చాలా సంతోషంగా ఉందంకుల్. కానీ అసలైన దొంగ వెధవ ఉన్నాడే, ఆ నివాస్ గాడు. వాడి సంగతేంటి? వాడెక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? ఈ వివరాలేవన్నా తెలిసాయా? వాడు ఒక గోముఖ వ్యాఘ్రం. వాడి అసలు రంగు బయటపడడమే కాదు, వాడి కుటుంబం కూడా మీరు పడిన క్షోభకి ఇంతకింత అనుభవించి తీరాలి. అదే న్యాయం అన్న లత మాటలకి బాబాయ్ చెప్పాడు. సులోచనమ్మ పోలీసులకి జరిగిందంతా చెప్పినప్పట్నుంచి వాడు పరారీలోనే ఉన్నాడమ్మా. శివరావు గారు వాడి ఇంటి మీద, ఊరు మీద గట్టిగానే నిఘా పెట్టారు. ఒక ఏడాది కిందట వాడు పాట్నాలో ఒక చౌకబారు బార్లో అటెండర్గా పనిచేస్తూ ఎవరికో కనపడ్డాడట. మాకు చెప్పారు. మేమే వాడి మీద చర్యలు ఏమీ తీసుకోవద్దని శివరావు గారిని రిక్వెస్ట్ చేశాం. వాడి ఇద్దరి చెల్లెళ్లకు ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదట. చదువుకొని కుటుంబానికి అండగా ఉండవలసిన వాడు దురాశకి పోయి ఇలా తన కుటుంబాన్ని భ్రష్టు పట్టించాడు. దేవుడే వాడికి శిక్ష విధించాడు. అది చాలు వాడికి అన్నారు నాన్నగారు. సవి, నీకు గోకుల్కి త్వరలోనే పెళ్లి చేసేస్తాం. ఆ తర్వాత నీ భవిష్యత్తులో నువ్వు ఏం చేయదలుచుకున్నా మేమిద్దరం నీ వెంటే ఉంటాం. కాకపోతే నువ్వు ఏది చేసినా ఇండియాలో మా మధ్యన ఉండే చెయ్యమ్మా. ఇది నాన్నగారి మాట. నా జీవిత సాఫల్యం గోకుల్ రూపంలో నిలువెత్తున నా ముందు ఉండగా నేను ఇక్కడ కాకుండా మరెక్కడికి వెళ్ళగలను? నా సంపాదనకి, నా ఉద్యోగానికి నేను ఒక లక్ష్యం ఏర్పరచుకున్నాను. తెలిసి తెలియని వయసులో మోసపోయి ఇళ్ళు వదిలేసి వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళడానికి అభిజాత్యంగా భావించి అఘాయిత్యాలకు పాల్పడే ఆడపిల్లలకు ఒక ఆశ్రయం స్థాపిద్దాం అనేది నా లక్ష్యం. వారిని వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడేట్టు చేసి బయటికి పంపడమే దాని ప్రధాన ఉద్దేశం. ఇందిరగారు, గోకుల్ నాకు అందించిన ఈ జ్యోతి ద్వారా మరికొన్ని దీపాలను వెలిగించటం నా బాధ్యత కదా మరి. అదిగో గేటు తీసుకుని నా జీవిత ప్రదాత, నా పాలిట సాక్షాత్తు రాజరాజేశ్వరీదేవి అయిన సులోచనమ్మ లోపలికి అడుగు పెడుతోంది. వడివడిగా తన వైపు అడుగులు వేశాను. ఒంటరిగా కాదు, జంటగా. సమాప్తం. ఇదండి సంగతి. ఈ కథ గురించి రచయిత్రి శ్రీమతి పద్మా దాశరథి గారు కొద్దిపాటి వివరాలు తెలియజేశారు. అది వారి మాటల్లోనే విందాం. మా ఆయన అంటే దాశరథి గారు ఈ కథకి మూల అంశాన్ని నాకు చెప్పారు. ఎప్పుడనుకుంటున్నారు? దాదాపు 3-4 నెలల క్రితం చెప్పారు. కుల, ఆర్థిక, సామాజిక స్థాయిల్లో తారతమ్యాలు ఉన్న అమ్మాయి, అబ్బాయిలు ప్రేమించుకోవడం, పోలీసులు పెళ్లికి ముందు అబ్బాయి ఇంటి వాతావరణం తెలుసుకోవడానికి అతని ఇంట్లో ఉండమని చెప్పడం, అతను మోసం చేయబోవడం, ఆ అమ్మాయి నానా కష్టాలు పడి పైకి ఎదగడం. ఇంతవరకు చెప్పి ఈ లైన్లలో స్ఫూర్తిదాయకంగా రాయగలవా అనడిగారు. ఒక రకంగా ఛాలెంజే విసిరారనుకోండి. తర్వాత 2-3 నెలలకు ఈ కథ రాయడం మొదలుపెట్టాను. నిజానికి ఇందులో 2 నిజ జీవిత గాథలు ఉన్నాయి. అందులో ఒకటి
ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పొజిషన్‌లో ఉన్న ఒక ప్రొఫెసర్ గారి అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమించిన వాడితో కలిసి ప్రెస్ మీటు, పోలీస్ కేసులు పెట్టి అతనితో తాళి కట్టించుకుంది. పేపర్లలో, టీవీలలో దుమారం లేపింది. తల్లి కూడా మహిళా యూనివర్సిటీలో రీడర్ స్థాయి ఉద్యోగిని. ఆ పిల్ల పీజీ చేస్తోంది. ఆ ప్రేమికుడు ఇంటర్ ఫెయిలయ్యేంత చదువుకున్నవాడు. కుంగిపోయిన ఆ తల్లిదండ్రులు వీధి మొహం చూడలేకపోయారు. తాళి కట్టినవాడు ఆ పిల్లను తన గ్రామానికి తీసుకొని పోయి పొలంలో మోటార్ కోసం నిర్మించిన షెడ్డులో కాపురం పెట్టాడు. ఆ అమ్మాయి మనసు తల్లిదండ్రుల వైపు మళ్ళకూడదని మంత్రించిన నిమ్మకాయలతో మిట్ట మధ్యాహ్నం ఆ పిల్ల తలరుద్దారట. ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చి తీవ్రమైన బ్లీడింగ్తో బాధపడుతుంటే కాళహస్తి దగ్గర ఉన్న ఒక చిన్న హాస్పిటల్లో అడ్మిట్ చేసి దగ్గర ఎవరో ఒకరు కాపలాగా ఉండేవారట. ఆ పిల్ల ఫోన్ ఎప్పుడో హస్తగతం చేసుకున్నారట. ఆ పిల్ల పక్క పేషెంట్ తాలూకా వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకుని తల్లికి విషయం చెప్పింది. తమ పరువు తీసిన కూతురంటే అమితమైన కోపంగా ఉన్నాడు తండ్రి. ఆ అమ్మాయిని ఇంటికి తేవడానికి ఒప్పుకోలేదు. ఆ తల్లే స్నేహితురాలి సాయంతో వాళ్ళ కారులోనే హాస్పిటల్‌కి వెళ్ళింది. లక్కీగా ఆ సమయానికి పిల్ల దగ్గర ఎవరూ కాపలాగా లేరట. తల్లి ధైర్యం చేసి కూతురిని తనతో పాటు కారెక్కించుకొని తీసుకొచ్చేసింది. ఇంటికి తెస్తే భర్త ఒప్పుకోడు. ఆ పిల్లను ఎక్కడ ఉంచాలి అనే భయంతో ఆవిడ ఉండగా, ఆవిడతో వెళ్ళిన ఆవిడ స్నేహితురాలే ఆ పిల్లకు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చిందిట. భర్తకు నచ్చచెప్పుకొని దాదాపు నెల తర్వాత ఇంటికి తీసుకువెళ్ళిందిట. ఈ సంఘటన జరిగిన 7 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులు ఆ అమ్మాయికి వేరే సంబంధం చూసి పెళ్లి చేశారు. మేం వెళ్ళామనుకోండి. ఇదంతా వినగానే నాకు దుఃఖం వచ్చింది. ఈ అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ తెలియక నేను మా కొలీగ్ కొడుకు సంబంధం వాళ్ళకి చెప్పాను. అప్పుడు ఈ కథంతా స్వయానా తల్లే చెప్పింది. విన్న వెంటనే నేను ఆవిడికి నమస్కరించాను. సహనానికి భూదేవిని తార్కాణంగా చెప్పుకుంటారు. కానీ మీలాంటి తల్లులందరూ భూదేవులే కదండీ అన్నాను. దానికి ఆవిడ చెప్పిన సమాధానం వినండి. ఏం చెయ్యనండి, అంతా నా కర్మ. తల్లినైన పాపానికి దాని పాపం కూడా నా నెత్తినే వేసుకుని, దానికి పూర్తి స్థాయిలో అబార్షన్ కూడా చేయించి, దాని ఆరోగ్యాన్ని చక్కదిద్దాను. ఆ తండ్రైతే ఆ అమ్మాయి పెళ్ళయ్యే వరకు ఆ పిల్లతో మాట్లాడగా మేమిద్దరం ఎప్పుడూ చూడలేదు. రెండో కథలో ఒక బ్రాహ్మణుల అమ్మాయి. తండ్రి పేరున్న డాక్టర్. ఇంటి పక్కనే ఉన్న ఒక దళిత కుటుంబం అబ్బాయిని ప్రేమించింది. ఎవరికీ తెలియకుండా పెళ్లి కూడా చేసేసుకుంది. తల్లిదండ్రులతో పాటు ఉంటూనే ఆ అబ్బాయితో సంసారం కూడా చేస్తోంది. ఈ విషయం బయటపడ్డాక ఆ అమ్మాయి హఠాత్తుగా చనిపోయింది. తండ్రే తన భార్య సహాయంతో ఏదో ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడట. ఆయనను అరెస్ట్ చేశారు. ఇల్లు అమ్మేసుకుని కుటుంబం అంతా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఇది నేను కళ్ళారా చూసిన కేసు. నా చిన్నతనంలో బాగా ఫేమస్ అయిన కేసు కూడా. పేర్లు, వివరాలు నేను చెప్పలేను, మన్నించండి. ప్రేమల్లో, ప్రేమ కథల్లో మోసాలు, నయవంచనలు ఉన్నా ఆడపిల్లల ప్రాణత్యాగాలకు, చీకటి బతుకులకి ఒడిగట్టకుండా ధైర్యంగా నిలబడి తమను తాము ప్రూవ్ చేసుకోవాలి అనే సందేశం ఇవ్వడానికే ఈ కథను రాశాను. సమయాభావం వలన ఎక్కువగా రాయలేకపోయాను. రాయడంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. కానీ ఇది సస్పెన్స్ పెంచడానికి చేసిన ఆలస్యం మాత్రం కాదు. మరో విషయం, సవిత ఇన్ని ఇబ్బందులు పడింది కానీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళొచ్చు కదా. అన్ని రోజులు వాళ్లతో మాట్లాడకుండా ఉండడం వాస్తవానికి దూరంగా ఉంది అనే సద్విమర్శలు వచ్చాయి. తల్లిదండ్రులకి మొహం చూపలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న అభాగినులు ఎందరో ఉన్నారు. ప్రేమించినవాడు మోసం చేస్తే కన్నవాళ్లకు మొహం చూపించలేక వ్యభిచారం అనే ఊబిలో కూరుకుపోతున్నవారు ఎందరో. నేను స్వతహాగా ఆశావాదిని. ప్రతిదీ పాజిటివ్ కోణంలో ఆలోచిస్తాను. మంచినే ఊహిస్తాను. ఈ కథలో కూడా మంచినే చూపించే ప్రయత్నం చేశాను. ఈ కథను మెచ్చుకొని కథరాయి పద్మ అని నా వెన్నంటి ప్రోత్సహించిన అందరికీ నా నమస్కారాలు. ఇదండి సంగతి. జీవనగమనం నవల ఈ రోజుతో ముగిసింది. సవిత జీవితానికి శుభం కార్డు పడినట్టే కదా. చాలామంది ఆడపిల్లలు ఎన్నో మోసాలకి గురయ్యి తిరిగి ఇంటికి వెళ్ళలేక నానా అవస్థలు పడుతున్నారు. అటువంటి అమ్మాయిలు తప్పకుండా వినవలసిన కథ ఇది. సవిత లాంటి గుండె నిబ్బరం అందరికీ ఉండాలి. సులోచనమ్మ, గోకుల్, ఇందిర లాంటి అంత మంచి వాళ్ళు దొరక్కపోయినా ఎక్కడో ఒక అవకాశం దొరక్కపోదు.
ఏదో జరిగిన దాని గురించే ఆలోచించుకుంటూ డిప్రెస్డ్ అయిపోకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా వాళ్ళు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్ని రోజుల్లో ఈ ఎపిసోడ్స్ అన్నిట్లోనూ నేను చదివిన దానిలో ఏదైనా లోటుపాట్లుంటే తప్పకుండా కమెంట్ చేయండి. నన్ను నేను మెరుగుపరుచుకునేదానికి ప్రయత్నిస్తాను. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథా పుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.